అయితే కరెక్ట్ దసరా రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంకా డాడీకి పిల్లలు వచ్చారంటే ఆనందమే కదా. సో డాడీకి ఆఫ్టర్నూన్ డ్యూటీ అయ్యేసరికి పిల్లలిద్దరిని తీసుకొని అలా చేపలు పట్టడానికి అయితే వెళ్ళారు. మా ఇంటి దగ్గరే ఉంటుంది, చిన్న చిన్న చేపలు అయితే తిరుగుతూ ఉంటాయి అందులో. సో గంట అయింది, అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, ఇంకా రావట్లేదని చూస్తే ఈ రెండు చేప పిల్లల్ని వేసుకొని వచ్చారు. వీళ్ళిద్దరు బాగా సతాయించడం వల్ల పడలేదంట చేపలు, ఈ రెండే పడ్డాయి. ఇంకా వీళ్ళకు కూడా నిద్ర వచ్చినట్టు చేస్తే వీళ్ళని ఇంట్లో విడిచిపెట్టేసి మళ్ళీ వెళ్ళారు డాడీ. ఇంతకీ రాలేదు కదా, ఇంకా పడ్డాయో లేదో చేపలు, ఇవేం చేస్తామనేసి ఆ రెండు చేపలు తీసుకెళ్ళి కింద ట్యాంక్లో వేసేసాను. ఇంకా ట్యాంక్లో వేసిన తర్వాత ఇంకా డాడీకి డ్యూటీ టైం అవుతుంది కదా అని నేను వెళ్ళి తీసుకొస్తుంటే డాడీ కవర్లో ఈ చేపలు చూపించారు. అయ్యయ్యో ఇవి వస్తాయో లేవో అనేసి ఇంతకుముందు తీసుకొచ్చిన చేపలు కింద హౌస్లో వేసేసాను డాడీ అంటే, సరే ఏం పర్లేదులే అన్నారు. ఇంకా ఆ చేపల అదృష్టం బాగుంది ఆ రోజుకి. మిగతా చేపలను అయితే మా మమ్మీ కడిగి ఇచ్చేసింది. ఇంకా కడిగి మంచిగా పీసెస్ లాగా కట్ చేసి ఇస్తే అమ్మమ్మ ఇలా ఉప్పు కారం మసాలాలు అవన్నీ వేసేసి ప్యాన్లో ఫ్రై చేసేసింది. ఇంతకీ మీకు చేపలు పడడం వచ్చా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. చేపలు పడడం కూడా ఒక కళ కదా, అదైతే అందరికీ రాదు. అండ్ అంతకన్నా ముందు రోజు నేను అమ్మమ్మ చెల్లి కూడా వెళ్ళాము చేపలు పడదాం అనేసి. మాకు ఒక్క చేప పడలేదు, అలా ఉంటుందన్నమాట. మరి మాతో మామూలుగా ఉండదు. అండ్ ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చింది, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చేపల ఫ్రై కావాలంటే వచ్చేసేయండి, మరి మళ్ళీ చేపలు పడదాం.